ఒక్కసారి ఊహించుకోండి, మనం ప్రపంచాన్ని ఎలా అయితే చూస్తామో, వింటామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సేమ్ అలాగే మన చుట్టూ ఉన్న వరల్డ్ని పర్సీవ్ చేయడం అంటే గ్రహించడం స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్, ఈరోజు మనం ఏఐ పర్సెప్షన్ అనే ఒక ఫ్యాసినేటింగ్ వరల్డ్లోకి వెళ్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఏఐకి మనం సెన్సెస్ను ఎలా ఇస్తున్నామో దాని గురించే ఈ అనాలిసిస్. సో ఈ ఐడియాని స్టార్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ అనాలజీ ఉంది. కంప్యూటర్ విజన్ గివ్స్ ఏఐ ఇట్స్ ఐజ్. అంటే ఏఐకి కళ్ళిచ్చేది కంప్యూటర్ విజన్ అనమాట. అసలు మనం మెషీన్లకు ఎలా చూడటం నేర్పిస్తున్నాం? ఫస్ట్ దాని గురించి చూద్దాం. ఇది టెక్నాలజీలో నిజంగా ఒక రెవల్యూషనరీ స్టెప్ అనే చెప్పాలి. సరే, లెట్స్ డైవ్ డీప్. మెషీన్లకు చూడటం నేర్పించే ఈ స్పెషల్ ఏఐ ఫీల్డ్నే మనం కంప్యూటర్ విజన్ లేదా షార్ట్గా సివి అని పిలుస్తాం. అసలు దీని మెయిన్ గోల్ ఏంటి? సింపుల్. మనం ఒక ఫోటో లేదా వీడియో చూసి అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ని, మనుషుల్ని, ప్లేసెస్ని ఎలాగైతే గుర్తిస్తామో సేమ్ అదే ఎబిలిటీని మషీన్లకు కూడా ఇవ్వడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇది మామూలుగా టెక్స్ట్ లేదా నంబర్స్ను ప్రాసెస్ చేయడం లాంటిది కాదు. ఇది కంప్లీట్గా విజువల్ డేటాతో డీల్ చేస్తుంది. ఓకే, బానే ఉంది. కానీ ఒక మెషిన్ నిజంగా చూడటం ఎలా నేర్చుకుంటుంది? వినడానికి ఏదో మ్యాజిక్లా అనిపిస్తోంది కదా, కానీ దీని వెనుక ఒక చాలా స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంది. దాన్ని మనం కొన్ని సింపుల్ స్టేజెస్లో బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకుందాం. ఈ ప్రాసెస్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఇక్కడ ఏఐ ఏం చేస్తుందంటే ఒక ఇమేజ్లో ఉన్న బేసిక్ లైన్స్, షేప్స్, కార్నర్స్ లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక సెకండ్ స్టెప్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఇక్కడ ముందు స్టెప్లో గుర్తించిన ఆ బేసిక్ షేప్స్ అన్నింటినీ కంబైన్ చేసి ఒక కార్ లాగానో, ఒక ఫేస్ లాగానో ఇలా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ను గుర్తుపడుతుంది. అండ్ ఫైనలీ మూడో స్టెప్ క్లాసిఫికేషన్. ఇలా గుర్తించిన ఆబ్జెక్టుకు ఒక పేరిస్తుంది. అంటే ఇది కారు, ఇది మనిషి అని ఒక లేబుల్ ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇది సింపుల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ను రికగ్నైజ్ చేయడం వరకు వెళ్తుంది. సరే, ఈ కంప్యూటర్ విజన్ అనే టెక్నాలజీ కేవలం ల్యాబ్స్లోనే ఉందా? అస్సలు లేదు. ఇది ఆల్రెడీ మన డైలీ లైఫ్లో ఒక భాగమైపోయింది. మనకు తెలియకుండానే మన జీవితాలని ఇది ఎంతలా ఇంపాక్ట్ చేస్తుందో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు వాడే స్మార్ట్ఫోన్లలోని ఫేస్ అన్లాక్, ఇది కంప్లీట్గా సివి టెక్నాలజీనే. మన ఫేస్లోని యూనిక్ ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసి ఫోన్ను సేఫ్గా అన్లాక్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఉండే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్. ఇది రోడ్ మీద ఉన్న స్పీడ్ లిమిట్ సైన్స్ని, స్టాప్ సైన్స్ని గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే సెక్యూరిటీ కెమెరాస్, ఇవి అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ జరిగితే ఆటోమేటిక్గా ఫ్లాగ్ చేస్తాయి. అండ్ చాలా ఇంపార్టెంట్గా మెడికల్ ఇమేజింగ్లో ఎక్స్రేలు లేదా ఎంఆర్ఐ స్కాన్లలో డేంజరస్ ట్యూమర్స్ని గుర్తించడానికి డాక్టర్లకు ఇది అసిస్ట్ చేస్తుంది. చూశారుగా, ఇదంతా కంప్యూటర్ విజన్ వల్లే సాధ్యమవుతోంది. అయితే ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ మెషీన్లకు చూడటం నేర్పించడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు. కొన్ని పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఒక ఆబ్జెక్ట్ తక్కువ లైటింగ్లో ఉందనుకోండి, లేదా మనం దాన్ని వేరే యాంగిల్ నుంచి చూస్తున్నాం, లేదంటే ఇమేజ్ కొంచెం బ్లర్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఏఐ దాన్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయగలగాలి. ఈ వేరియేషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేయడమే ఇక్కడ అసలైన ఛాలెంజ్. ఓకే, సోఫార్ మనం ఏఐకి ఐజ్ ఎలా వస్తాయో చూసాం. ఇప్పుడు దాని ఇయర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏఐ ఎలా వింటుంది? ఇక్కడే మనకు స్పీచ్ అండ్ ఆడియో ప్రాసెసింగ్ అనే ఫీల్డ్ పిక్చర్లోకి వస్తుంది. అయితే ఇక్కడ మనమొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. స్పీచ్ ప్రాసెసింగ్ అంటే లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కాదు, అది వేరే ఫీల్డ్. దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి అంటారు. మరి స్పీచ్ ప్రాసెసింగ్ పనేంటి? దాని మెయిన్ గోల్ ఒక్కటే, సౌండ్ వేవ్స్ని అంటే మనం మాటల్ని ఏఐ ప్రాసెస్ చేయగలిగే డిజిటల్ డేటాగా మార్చడం. జస్ట్ కన్వర్షన్ అంతే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మన ఇళ్లల్లో ఉండే స్మార్ట్ స్పీకర్స్ అంటే అలెక్సా, గూగుల్ హోమ్ లాంటివి. మనం హే అలెక్సా అని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆ స్పీకర్ మన వాయిస్ను టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. అదండి స్పీచ్ ప్రాసెసింగ్. ఆ తర్వాత ఎన్ఎల్పి అనే ఇంకో టెక్నాలజీ ఆ టెక్స్ట్ను అర్థం చేసుకుని మనకు రెస్పాండ్ అవుతుంది. అలాగే మీటింగ్స్ని ఆటోమేటిక్గా టెక్స్ట్గా మార్చే ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఫోన్లలో వాడే వాయిస్ కమాండ్స్,
ఇంకా మన వాయిస్ టోన్ను బట్టి మన మూడ్ లేదా ఎమోషన్ను గుర్తించే వోకల్ సెంటిమెంట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా దీని అప్లికేషన్సే. సో చూశారు కదా, ఇప్పుడు ఏఐకి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అంటే ఐజ్ అండ్ ఇయర్స్ రెండూ వచ్చేశాయి. ఈ రెండు పర్సెప్షన్ ఎబిలిటీస్ మనం టెక్నాలజీతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని కంప్లీట్గా ఫండమెంటల్గా మార్చేస్తున్నాయి. నిజానికి మనకు తెలియకుండానే ఇవి మన వరల్డ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయాయి కూడా. ఓకే, ఏఐకి ఇప్పుడు చూడగల, వినగల కెపాబిలిటీస్ వచ్చాయి. మరి నెక్స్ట్ ఏంటి? అది ఏ సెన్స్ను మాస్టర్ చేయబోతోంది? టచ్, స్మెల్ లేక టేస్ట్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్ మనల్ని ఏఐ ఫ్యూచర్ గురించి ఆలోచింపచేస్తుంది. దీని గురించి మనం మన నెక్స్ట్ అనాలిసిస్లో తప్పకుండా మాట్లాడుకుందాం.